హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మనోజ్. మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. ఆయన అడిగి మన డౌట్స్ ఏందో క్లియర్ చేసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సాధారణంగా వచ్చే సమస్య ఒకటి సార్, ఒబేసిటీ రావడానికి కారణాలు ఏంటుంటాయి సార్? ఒబేసిటీ రావడానికి ఒక 100 మార్కులు వేసుకుంటే 100 మార్కులు దేనికి ఇవ్వాలంటే ఫస్ట్ డైట్. సరైన డైట్ తీసుకోపోవడానికి మనం 60 మార్కులు ఇస్తామన్నమాట. రైట్. ఒబేసిటీ రావడానికి 100 మార్కులు అంటే 60 మార్కులు డైట్, ఫాల్టీ డైట్, కరెక్ట్ డైట్ తీసుకోకపోవడమే. నెక్స్ట్ 20 మార్క్స్ ఏమి ఇస్తామంటే నిద్ర. అసలు ఎవరు నిద్రపోతున్నారు ఈ కాలంలో? ఎవడు నిద్రపోవట్లేదు. రాత్రంతా ఫోన్లు, ఏ టైంలో చూసినా వీడు మనకు అది కనిపిస్తుంది కదా, వాట్సాప్లో కనిపిస్తుంది కదా, ఈ టైంలో ఇంతవరకు మేల్కొని ఉన్నాడని స్టేటస్ తెలిసిపోతుంది. రాత్రంతా స్టేటస్ పెట్టడం. మీరు రాత్రి ఏ టైంలో నా స్టేటస్ పెట్టండి, ఎవడో అందరూ చూస్తూనే ఉంటారు. సో రాత్రి సరిగా ఎవరు నిద్రపోవట్లేదు. నిద్రపోకపోవడానికి అనేది మనం 20 మార్క్స్ ఇస్తామన్నమాట. అదేవిధంగా ఎక్సర్సైజ్కి ఒక 10 మార్క్స్, లైఫ్లో స్ట్రెస్ ఉండడానికి ఒక 10 మార్క్స్, ఇవన్నీ కలిస్తే 100 మార్క్స్. దీంట్లో మేజర్ రీజన్ వచ్చి మెయిన్గా డైట్. ఏవైతే తినాలో అవి తినట్లేదు, ఏవైతే తినకూడదో అవి తింటున్నారంట. మెయిన్గా ఇందువల్లనే ఒబేసిటీ అనేది వస్తుంది. ఓకే. అది తగ్గించుకోవడానికి ఏమన్నా ఇంట్లోనే కూర్చొని చేసుకునే రెమెడీస్ ఏమైనా ఉంటాయి సార్? ఒబేసిటీ తగ్గడానికి ఎక్కడికి పోనవసరం లేదండి. ఒబేసిటీ తగ్గడానికి చాలా సింపుల్. ఏంటంటే తిండిలో 2 గన మానేస్తే ఒబేసిటీ, వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అనమాట. ఫస్ట్ కార్బోహైడ్రేట్. మనం తినే తిండిలో లో కార్బోహైడ్రేట్ ఉన్నట్లు చూసుకోవాలి. అదేవిధంగా మనం తినే తిండిలో లో ఫ్యాట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కడుంటాయి, ఎట్లాంటి ఫుడ్స్లో ఉన్నాయంటే మెయిన్గా 3 ఫుడ్ గ్రూప్స్ అనమాట. ఒకటి షుగర్, జాగరి, హనీ, తేనె, బెల్లము, చక్కెర. అన్ని రకాల తేనె, అది ఒరిజినల్ తేనె అయినా అడవిలో తేనె అయినా రెండు ఒకటే, రెండిట్లో షుగర్స్ ఉంటాయి. అదేవిధంగా బెల్లం, నల్ల బెల్లమైన తెల్ల బెల్లమైన. నల్ల బెల్లంలో కూడా మళ్ళీ టెంకాయ బెల్లం, ఈత బెల్లం, తాటి బెల్లం, ఖర్జూర బెల్లం అన్నీ ఒకటే, అన్నిట్లో సుక్రోజే ఉంటుంది. సో ఇవి తగ్గియాలి. అదేవిధంగా షుగర్, కొంతమంది బ్రౌన్ షుగర్ మంచిది, వైట్ షుగర్ మంచిది కాదు. బ్రౌన్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా రెండిట్లో ఉండేది సుక్రోజే. ఫస్ట్ ఈ ఫుడ్ గ్రూపు తేనె, బెల్లము, చక్కెర కంప్లీట్గా మానేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సింది. నెక్స్ట్ది ఏంటంటే పిండి పదార్థం దేంట్లో ఉంటుంది? రైస్, వీట్, మేజ్, జావర్, బాజ్రా, రాగి, ఫాక్స్టైల్ మిల్లెట్, కోడో మిల్లెట్, ప్రోసో మిల్లెట్ అంటే ఇవి తెలుగులో మనము బియ్యము, జొన్నలు, సద్దలు, కొర్రలు, రాగులు, అరుకులు, అండుకొర్రలు, అదేవిధంగా గోధుమ, ఇవన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది అనమాట. ఇవంతా పిండి పదార్థం, ఇవి మానేయాలి. సో ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇంకా థర్డ్ ఫుడ్ గ్రూప్ వచ్చి ఫ్రూట్స్ కూడా మానేస్తే ఏంటంటే మంచిగా వెయిట్ అనేది తగ్గుతారు. ఇది కార్బోహైడ్రేట్కి సంబంధించి. నెక్స్ట్ ఫ్యాట్స్ అంటే మనకు ఆయిల్స్ తగ్గియాలి. అదేవిధంగా మనము మటను, చికెన్ తీసుకుంటాం, దాంట్లో ఆయిల్స్ తగ్గియాలి. ఇవన్నీ తగ్గిస్తే మనం కార్బోహైడ్రేట్స్, ఆయిల్స్ కన్నా తగ్గిస్తే ఏంటంటే ఫ్యాట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. 100లో 98 మంది వెయిట్ తగ్గిపోతారు. దీనికి ఎక్కడికి పోనవసరం లేదు. ఇవి మానేస్తే చాలు, ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాను. థ్యాంక్స్ అండి.